ఆవు దూడకేమో ఈయనే వెంగళరావు గారు సీఎంగా ఉండి ఆవు దూడ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఒక అనామకుడిని ఇందిరాగాంధీ నుంచి సత్తుపల్లికి వేశారు. వాని పేరు ఏదో ఉంది, చాలా అనామకుడు. ఒక చిన్న కారు ఉండే, ఓ 2 మైళ్ళు పోగానే ఆగిపోయాడు. పాపం చాలా అమాయకుడు వాడు. అయితే నన్ను పోయి నేను ఇంటెలిజెన్స్ యూ గో అండ్ జస్ట్ యూ రివ్యూ అన్నాడు. ఆయనకు పర్సనల్గా నేను పోయి రివ్యూ చూస్తే నాకే కళ్ళు తిరిగిపోయి. ఇంటీరియర్ విలేజెస్లో కోయా బెల్ట్లో వాళ్ళను మనం చాలా కష్టం లేదు వాళ్ళని చెప్పటం. ఇంటరాక్ట్ అయితే చాలాసేపటి తర్వాత వాళ్ళు ఏదో చాలా చేయి గుర్తని చెప్పేది. అరే ఏమయ్యా చేయి గుర్తు ఏంది, మీకు ఇంత చేసింది కదా వెంగళరావు గారు అంటే, సార్ అమ్మాయి ఇచ్చింది చేసింది. వాళ్ళకు ఇందిరాగాంధీ మీద ఎంత నమ్మకం ఉండనంటే, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ స్వీప్ నా జీవితంలో స్వీప్ చూసినా ఇవే. చేయి గుర్తు ఇందిరాగాంధీది, ఎన్టీ రామారావుది, మన తెలంగాణది. ఈ 3 స్వీపులు. ఈ స్వీప్లో ఎవరైనా వస్తారు ఈజీగా. దానికి ఒకడు మంచి చెడ్డలు అవసరం లేదు. స్వీప్లో మంచోడు చెడ్డు అందరూ వస్తుంటారు. ఈ ఎలక్షన్స్లో విచిత్రం అది. అప్పుడు టిల్ట్ అవుతుంది, టిల్ట్ అవుతుంది, అటుపోతే ఇటుపోతే మనం అవర్ క్యాల్కులేషన్స్ విల్ గో అగైన్స్. ఇది మరి మీరు ఆ రిపోర్ట్ని వెంగళరావు గారు చెప్పారా? వెంగళరావు గారికి రెగ్యులర్ రిపోర్ట్స్ పంపించేది. అయితే ఆయన నమ్మలే మొదలు. నమ్మక లాస్ట్లో ఏం చేశాడంటే వచ్చి నేను ఆంధ్ర టూర్ పెట్టుకున్నాడు. శ్రీకాకుళం అనే టూర్ పెట్టుకొని, మీరు టూర్కి పోయే ముందు ఒకసారి వచ్చి చూసిపోండి సార్ అంటే, ఆయనకు ప్రతి విలేజ్తో టచ్ ఉండి వచ్చి హాల్ట్ తీసేసి అందరితో పిలుచుకొని మాట్లాడి చాలా ఆశ్చర్యపోయింది. అతను కంప్లీట్ టూర్ క్యాన్సిల్ చేసుకొని ఉండి 1500-1600 మెజారిటీతో గెలిచాడు. ఒక అసెంబ్లీలో సీఎం అది చాలా అతి కష్టం మీద గెలిచాడు. రెడ్డి కాంగ్రెస్ కానీ అప్పుడు ఇందిరాగాంధీ పార్టీ ఎక్కువ స్వీప్ చేసినట్లు మొత్తం స్వీప్ వాళ్ళు స్వీపే అది. ఇక ఆ పిల్లవాడు కూడా చూడండి, కాళోజీ నారాయణరావు ఆల్ పొలిటికల్ పార్టీస్ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం, జనతా అవన్నీ కలిసి కాళోజీ నారాయణరావుని పెట్టారు. కాళోజీ నారాయణరావు కూడా 3, కాళోజీ నారాయణరావు గారు, మన వెంగళరావు గారు, దాని తర్వాత ఇందిరాగాంధీ, శాంతయ్య ఉన్నది అతను అబ్బాయి. ఈ 3 అయితే సెకండ్ మ్యాన్ కాంగ్రెస్. మీరు చేయి గుర్తు సెకండ్ వచ్చి వెంగళరావు గారు అంత ఉన్నా కూడా చాలా అట్లా ఒక్కోసారి. అప్పుడు ఎవరు సీఎం అయ్యారండి? నెక్స్ట్ సీఎం ఎవరు అయ్యారు? అప్పుడు నెక్స్ట్ సీఎం చెన్నారెడ్డి గారు. మర్రి చెన్నారెడ్డి గారే అప్పుడు కాంగ్రెస్ లీడ్ చేసింది ఆయనే. మర్రి చెన్నారెడ్డి గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు. అది అయినాక మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు నేను 14 ఏళ్ళు ఇంటెలిజెన్స్లో చేశాను. అంటే ఇంటెలిజెన్స్లో 2-3 రకాలు కనిపిస్తుంటాయి. పొలిటికల్ ఇంటెలిజెన్స్ చేసేవారా లేదా క్రైమా? నేను క్రైమ్ కాదు, ప్యూర్లీ పొలిటికల్. అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది ఆపోజిట్ పార్టీ ఇద్దరు చేసేది. నో విత్ ఇన్ పార్టీ, వితౌట్, అన్నీ మొత్తం కంప్లీట్గా. మాకు అపోజిషనే కాదు, అపోజిషన్ చూసేది. ఇప్పుడు మాకు ఎట్లా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఫీల్డ్ వేరే, మాకు సంబంధం లేదు అది. అయితే నేను అన్నీ చూసేది. టాప్ సీక్రెట్ సెల్లో ఉంటుంది నేను. అందుకోసం ఏం చేసేవారంటే అపోజిషన్ ఇన్ పార్టీ అవుట్ పార్టీ ఎలా చేసేవారు? ఇప్పుడు ఎంక్వైరీస్ వస్తే మేము రెగ్యులర్గా ఏ మీటింగ్స్ ఉన్నా కవర్ చేసేది. ఆల్ అదర్ పొలిటికల్ ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ మేము కవర్ చేసేది. వాళ్ళ దాంట్లో అగెన్స్ట్ గవర్నమెంట్ ఏమైనా ఉంటున్నాయా, ఆర్ ఎనీ మూమెంట్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, ఇవన్నీ మేము వాచ్ చేస్తుండేది. ఎందుకంటే ప్రివెంటివ్ మొదలే ఏదైనా ఉంటే మేము రెగ్యులర్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయటం, ఇది ప్రికాషన్ తీసుకోమనటం, లైక్ కమ్యూనల్ ట్రబుల్స్, వీటన్నిటికి కూడా మా కమ్యూనల్ సెక్షన్ వేరే. మాకు దానికి హిందూ కమ్యూనల్ వేరే, ముస్లిం కమ్యూనల్ వేరే, కమ్యూనల్ సెక్షన్స్ వేరే ఉండే, స్టూడెంట్స్ వేరే, లేబర్ వింగ్ అన్నీ. మీరేది చూసేవారు? నేను పార్ట్ ఆఫ్ పొలిటికల్, ప్యూర్లీ పొలిటికల్. ఈ సంబంధం అవుట్ సైడ్ ఇన్సైడ్ 2. అవుట్ సైడ్లో ఏం వచ్చేది? ఓపీపీ నాదే, అంటే అదర్ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా నేను చూసేది. గౌతులచ్చన్న గారి దగ్గర పోతుండేది. వీళ్ళందరితో నాకు కాంటాక్ట్స్ బాగుండేది. బీజేపీ అయినా వాళ్ళందరితో నేను తిరిగేది. బికాజ్ ఎమర్జెన్సీలో ఐ వాజ్ ఇన్ సిటీ, హైదరాబాద్ సిటీలో ఉంటుంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది నేనే. అందుకోసం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినప్పుడు నేను ఇచ్చిన వాళ్లకు
మర్యాద కానీ అవన్నీ నాకు దట్ ఐ హ్యావ్ ఫిచ్ rapport continue. ఆ ర్యాపోర్ట్తోని దే ఆర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.